ఏడు కొండల మీద ఉన్నా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ మూవీని పుష్ప 2 సినిమా రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతుండగా ఓవర్సీస్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగానే రిలీజ్ అవ్వగా సినిమా జానర్ కంప్లీట్గా పక్కా మాస్ కమర్షియల్ మూవీ అయినా కూడా ఓవర్సీస్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేసింది. అక్కడ టాలీవుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్ అని అందుకున్న మూవీస్ కన్నా కూడా భారీ లెవెల్లో షోలు లొకేషన్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్లో కూడా రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు. ముందు సెన్సేషనల్ జోరు చూపించినా కూడా తర్వాత కొంచెం స్లో అవ్వగా రిలీజ్ టైంకి రికార్డులు సృష్టించింది అనుకున్నా కూడా ఇప్పుడు ఓవరాల్గా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ను పూర్తి చేసుకున్న తర్వాత రిపోర్ట్ అయిన లొకేషన్లో సాధించిన కలెక్షన్లతో $3.1 మిలియన్ మార్క్స్ను అందుకుంది. కొన్ని లొకేషన్లలో రిపోర్ట్ చేయాల్సి ఉండగా కొంచెం కలెక్షన్లు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్రీమియర్స్తో అక్కడ కూడా రికార్డు కొడుతుంది అనుకున్నా కూడా ఓవరాల్గా అమెరికాలో ఆల్ టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించింది. ప్రీమియర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొదటి ప్లేస్లో కల్కి $3.9 మిలియన్ పైగా వసూలను అందుకుంది. ఇక రెండవ ప్లేస్లో RRR చిత్రము $3.5 మిలియన్ పైగా వసూలను అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 చిత్రము $3.21 మిలియన్ వచ్చినట్లు మనకైతే స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇక మొన్న రిలీజ్ అయినటువంటి దేవర చిత్రం కూడా $3.1 మిలియన్ వచ్చినట్టు స్పష్టంగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే అనుకున్నటువంటి విధంగానే నార్త్ అమెరికాలో అయితే పుష్ప 2 రికార్డు బ్రేక్ చేస్తుంది అనుకున్నా కూడా బ్రేక్ చేయలేకపోయింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా నార్త్ అమెరికాలో 4th ప్లేస్తో సరిపెట్టుకుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సినిమా జానర్ దృష్ట్యా చూసుకుంటే మాత్రమే ఈ రేంజ్లో వసూలని అందుకోవడం మాత్రం బీభత్సమే అనే చెప్పొచ్చు. సినిమాకి అక్కడ నుండి టాక్ కూడా బాగానే ఉండడంతో లాంగ్ వీకెండ్లో బాక్సాఫీస్ను ఒక రేంజ్లో షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు.